రాజు నీది అయిపోయిందయ్యా. అంటే లక్షవారం 29 లక్షవారం చంద్రగిరి జరిగింది. ఈ యాత్ర ఉంటుంది. ఈ యాత్రని స్టార్టింగ్ చెప్తాను. ఫస్ట్ వరకు 31 కోట దాని ఎప్పుడు ఎంత అవుతుంది చెప్పలేము. ఎంతవరకు అయితే భక్తులు వస్తారో అంతవరకు యాత్ర జరుగుతూనే ఉంటాయి. ఎన్ని వారాలని లిమిట్ లేదు. అంటే యోగా మాకు సాధ్యమైనంత వరకు రవి అయ్యప్పలాగా ఇలా పండగ అవుతుందంటే ముందే 1 మంత్ ముందే చెప్తాం, ఇలాగా ఈ డేట్కి రావాలి అని. వాళ్ళు నెల మొత్తం వస్తూనే ఉంటారు. వాళ్ళు అంటే కోరిక బట్టి ఈ కాబట్టి పెడతాను అని మొక్కుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మా దాసుడు గారు వెళ్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని రావడం జరుగుతుంది. డబ్బులు తీసుకొని వెళ్తేనే వాళ్ళు వస్తారు, లేకపోతే రావడం జరగదు. వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళు కోరుకునే మొక్కు బట్టి ఇక్కడ ముడుపులు చెల్లించడం అది జరుగుతుంది. వాళ్ళు మళ్ళీ ఆ రోజు ఉండి ఇక్కడ పడుకొని మార్నింగ్ మళ్ళీ బూళ్ళకమ్మ వారి తల్లికి అక్కడ ముడుపులన్నీ సమర్పించి మొక్కుబడులు చెల్లించి సముద్ర స్నానం చేసి మళ్ళీ ఈవినింగ్ కల్లా వాళ్ళ ఇంటికి చేరుతారు. ఆ రాజురమ్మ తల్లి మన ఇంటికి వచ్చేటప్పుడు ఆవిడకి పప్పు, బియ్యం, అరిసెలు, స్వీట్లు, పూలు, కొనుకోతులు అన్నీ ముట్టుకుంటే ఆవిడకి ఆరాధించింది. మైకి శ్రీనివాసరావు భార్య లక్ష్మి. ఫస్ట్ నుంచి ఇంటి సముద్రంలో చిన్నపిల్లప్పుడు దొరికింది. మా ఇంటి పిల్ల 5 రావడం ఆ పాపలు తెచ్చి ఇది మొదలు పెట్టుకుంటాం. అక్కడి నుంచి ఇది ఒక పవిత్రమైన శాస్త్రం అయింది. విజయనగరం రాజులు ఆ తల్లి పడలేక ఏదో చెప్పిందని సముద్రంలో అడగరు. ఆ అమ్మ ఇంటికి వచ్చింది. వచ్చి నుంచి ఎలాంటి వాళ్ళకైనా చిన్నపిల్లలు తీసుకురాని, జబ్బులు రాని, జ్వరాలు రాని, రంకులు రాని, బొంగులు రాని ఎవరినైనా ఆ అమ్మ ఇక్కడ సమానంగా వస్తుంది. ఏది ఇచ్చినా అందుకుంటుంది. మనం కోరుకులు పండించిస్తుంది. పంట, పరిచయం, పిల్ల, తల్లి ఏదైనా ఆ అమ్మ ఇంట్లో పడింది ఏదైనా శీఘ్రంగా అనుగ్రహిస్తుంది. కానీ అన్నిటికీ మించి ఆ తల్లిదారు కళ్ళు, ఆ తల్లిదారు నిర్ణయం మా శ్రీనివాస అన్నయ్యకి ఉన్నాయి. ఈ 14 గిన్నెలకి ఆ కళ్ళు లేవు. ఆ కళ్ళు ఆ అమ్మ ఇవ్వలేదు. ఈ శ్రీనివాస మా అన్నయ్యకి మాత్రం ఆ కళ్ళు వచ్చాయి. అదే నాకు ఎక్కువ సత్యం.